మీరేం టెన్షన్ పడకండి. మీరు వెలిగించిన దీపం ఇక కొండెక్కదు. ఇదే కార్తీక పౌర్ణమి రోజు నాతో కలిసి దీపాలు వెలిగించాలని నా భార్య కోరిక. ఈ మాట నాతో చాలాసార్లు చెప్పింది. కానీ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్య నాతో లేదు. ఎక్కడుందో తెలియటం లేదు. పోన్లేండి, శివ సన్నిధిలో నా భార్య రూపంలో ఉన్న మీ ముందు నేను దీపం వెలిగిస్తాను. దేవుడు ఆశీర్వదిస్తాడు. నా భార్య ఎక్కడున్నా సంతోషిస్తుంది. నేను నీకు చెప్పిన మాట నువ్వు గుర్తు పెట్టుకున్నావు దొరబాబు. నా ముందు దీపం వెలిగించి నా కోరిక తీర్చాక నాకు చాలా సంతోషంగా ఉంది. శివయ్య, నా పక్కనున్నది నా భార్య జ్యోతి అని నేను గట్టిగా నమ్ముతున్నాను. తను కాదని ఎందుకంటుందో నాకైతే అర్థం కావడం లేదు. నా భార్యని తిరిగి నాకు దగ్గర చేయడానికే శారద అత్తయ్యతో నన్నిక్కడికి రప్పించావని నాకు అనిపిస్తుంది. తను నా భార్య అని నిరూపించి తన నాతో పాటు తీసుకెళ్లేలా దీవించు. సంతోషమా? శివపార్వతులు ముడివేసిన తాళిని విధి కూడా విడదీయలేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ బంధం దూరం కాదు. నేను జ్యోతి అని తెలిస్తే వర్ష కోరిక తీరదు, తన ఆశయం నెరవేరదు. ఇక్కడుందా? ఇటివ్వండి, నేను పగలు కొడతాను. అయ్యో, ఏమైందండి? కొబ్బరి పెగ్గు కొంచెం గుచ్చుకుందండి. పర్వాలేదులేండి. ఏమండి, మీరు అచ్చుగుద్దినట్టు నా భార్య జ్యోతిలా ఉన్నారు. మీరేమో కాదు వర్ష అంటున్నారు. పదే పదే అలా అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదా. జ్యోతికి దైవభక్తి ఎక్కువ. తను నిజంగా జ్యోతి అయితే ఖచ్చితంగా గుళ్ళో కూర్చుని అబద్ధం చెప్పదు. సరే అండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. బట్ ఒకే ఒక్క మాటకి సమాధానం చెప్తారా? నేను జ్యోతిని అని తెలుసుకోవటానికి మా
దొరబాబు చాలా ఆరాటపడుతున్నారు. అడగండి. మీకు దేవుడంటే ఎంత భక్తో ఎంత నమ్మకమో ఇప్పుడే చూశాను. గుడి గంటలు మోగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలుగుతున్నాయి. దేవుడి సాక్షిగా, మోగుతున్న గుడి గంటల సాక్షిగా, మీరు పెట్టిన దీపాల సాక్షిగా నిజం చెప్పండి. మీరు జ్యోతినా కాదా? నా జ్యోతి ఎప్పటికీ అబద్ధం చెప్పదు. మీరు గుడిలో కూర్చొని ఏం చెప్పినా నేను నమ్ముతాను. చెప్పండి. మీ నోటి నుంచి ఇప్పుడు చెప్పే నిజం ఆ శివయ్య ఆదేశంగా నేను భావిస్తాను. శివం శివం సనాతన